ప్రతి విషయం పైన, ప్రతి తప్పు పైన, ప్రతి దోపిడీ పైన ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షింపబడతారు. దీంట్లో ఎక్కడ కూడా సందేహం అవసరం లేదు. కాకపోతే ఆవకాయ, అదే అన్నప్రాసన రోజే ఆవకాయ కావాలి అంటే బిడ్డకి ప్రమాదం. అంటే వ్యవస్థ ఎప్పుడు కూడా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డైలాగ్స్ లేదంటే అరాచకం ఆవకాయ ఇవి కాకపోయినా నేను అనేది ఏంటంటే వారు చాలా క్లియర్ కట్ గా ఫిక్సింగ్ లో పెడుతున్న సెక్షన్స్ లో కొంత ఫ్లాస్ ఉన్నాయి. ఇవి పెట్టి చెప్తున్నప్పుడు లేదా క్లియర్ కట్ గా చేస్తున్న ఆరోపణలు రాంగ్ ఉన్నప్పుడు ఇక చేసా ఏముంది బెనిఫిట్? అప్పుడు దశాబ్దాల తరబడి అది అలా జరుగుతూనే ఉంటుంది. లేదంటే ఒక వ్యవస్థీకృత నేరం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు తెచ్చుకుని దాన్ని ఇలా వాయిదాల మీద వాయిదాల పర్వం కొనసాగిస్తూనే ఉంటారు. ఇంకా ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నప్పుడు మేము అనేది ఏంటంటే అన్నప్రాసన రోజు బిర్యానీ పెట్టమనట్లేదు, బెల్లమే కరెక్ట్ గా ఏంటి అంటున్నారు ఆయన. నేను అదే చెప్తున్నాను చంద్రిక గారు, ఇందులో నాకేం భిన్నాభిప్రాయం లేదు. లక్ష్మీనారాయణ గారు అది సరైనటువంటి ఫిక్సింగ్ లో సరైనటువంటి సెక్షన్స్ పడలేదు, దాన్ని ఖచ్చితంగా పెట్టాలి అన్నప్పుడు నేనే దాన్ని భిన్నంగా లేను, పెట్టకూడదు, ఆయన కాపాడాలనే ఉద్దేశంతో కాదు నేను మాట్లాడుతుంది. కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే ఒక అడ్వకేట్ గా న్యాయ శాస్త్రం పైన పరిశీలన, అంటే దానిపైన చదువుకొని దానిపైన ప్రాక్టీస్ లో ఉన్నటువంటి వారిగా లక్ష్మీనారాయణ గారికి నాకన్నా ఎక్కువ ఆ సెక్షన్స్ గురించి అవగాహన ఉంటుంది. అయితే లాజికల్ గాను ఉండేటువంటి చట్టపరమైనటువంటి పరిధులకి లోబడి నేను చెప్పేది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా కనపడంగానే, ఇప్పుడు మనందరికి ఏంటంటే ఓ బహిరంగంగా దొంగ, ఇప్పుడు మనం చూస్తున్నాం చంద్రిక గారు, రోడ్డు మీద ఒకడు హత్య చేశాడు, మనం ఆ దారంట పోతా ఉన్నప్పుడు మనం చూసాం. వాడికి శిక్షించాలంటే మనం చూసాం కాబట్టి వాడిని ఎప్పటి ఉరేయరు, లేకపోతే జీవితకాలం శిక్ష చేయరు. దానికి అంటే ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి ప్రాసెస్ అంతా నడిచిపోతా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులోనైనా ఫిక్స్ చేయాల్సింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇట్స్ ఏ స్మాల్, అంటే మీకు ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కదా, ఇది చాలా పెద్దగా ఉన్నది. ఈ పెద్దగా ఉన్నదాన్ని నేనేమంటున్నానంటే ఇట్స్ ఏ స్మాల్. విక్రాంత్ రెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డి, కురసాల కన్నబాబు, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం మన్యంలో అడవి బిడ్డల్ని బెదిరించి ఫారెస్ట్ చట్టాలకు విరుద్ధంగా, అటవీ చట్టాలకు విరుద్ధంగా రహదారులు నిర్మించి లేటరైట్ మాటున బాక్సైట్ దోపిడీ చేసి ఆ సముద్ర మార్గంలో నుంచి తరలించినటువంటి మొత్తం బయటకు రావాల్సి ఉంది. అంటే అక్కడ విక్రాంత్ రెడ్డి మధ్యాంధ్ర బౌల్ ఆఫ్ రైస్ ఏదైతే అన్నపాత్ర ఉందో అలాంటి గోదావరి జిల్లాల పైన కన్నేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి అక్కడ ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కురసాల కన్నబాబుతో కలిసి ఆయన అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ తోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నోరు తెరిచి మాట్లాడగా ఇప్పుడు అతనికి ఉండేటువంటి మానసిక ఒక్క ప్రశ్న, ఇప్పుడు మీరు చెప్పినదంతా కూడా ఎట్లా జరిగింది, ఎవరెవరికి లింకు ఏంటి అని చెప్తున్నప్పుడు ఈ పేర్లు చెప్తున్న ఆరోపణలు ఈ చేస్తున్న లింకులు ఎఫ్ఐఆర్ లో కనిపించట్లా వస్తాయి. అంటే ఇప్పుడు ఇదొక కేసు, రేపు అదొక కేసు, ఇంకా చాలా ఉన్నాయి. నేను అనేది ఇదే అనట్లా, పోర్ట్ కేసు సపరేట్, బియ్యం కేసు సపరేట్, ల్యాండ్ కబ్జాలు సపరేట్, ఇవన్నీ కానీ ఏ కేసు తీసుకున్నా మీరు చెప్తున్న ఆరోపణలలో ఫిక్స్ చేస్తున్న వాళ్ళలో క్లియర్ కట్ తేడా ఉంది అనేది అంటున్నారు. లేదండి, నేను అంటుంది అదే. ఇప్పుడు వారికి అనిపించిన అంశం అది. నేను అంటున్నది ఏంటంటే ఎవ్వరూ వదిలిపెట్టబడరు. కాకపోతే ఎప్పుడూ కూడా లూజ్ క్యాచ్ ఉండకూడదు.